హాయ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. డామ్సెల్ ఈ మూవీ చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్టింగ్ లోనే ఒక కింగ్ కనిపిస్తాడు మనకి. తను తన సైన్యంతో కలిసి ఒక డ్రాగన్ ని వెంబడిస్తూ దాని వెనకే వెళ్తూ ఉంటాడు. అలా ఆ డ్రాగన్ కొండపై ఉన్న ఒక గుహలోకి వెళ్ళగానే అలా రాజు కూడా ఆ డ్రాగన్ వెనకే తన సైన్యాన్ని తీసుకొని ఆ గుహ లోపలికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఆ రాజుకి ఇంకా ఏదో కనిపిస్తుంది. దాన్ని చూస్తూ ఉన్నప్పుడే సడన్ గా ఆ డ్రాగన్ అక్కడికి వచ్చి తన నోట్లో నుంచి ఫైర్ ని రిలీజ్ చేసి అక్కడ ఉన్న రాజు సైన్యాన్ని అందరినీ చంపేస్తుంది. దాంతో ఇక రాజుకి చేసేదేం లేక ఆ డ్రాగన్ ముందు మోకాళ్ళపై కూర్చుంటాడు. నేను చేసింది తప్పు, నన్ను క్షమించు అంటాడు. కానీ ఆ డ్రాగన్ మాత్రం కోపంగా తన పైకి వస్తూ తననే చూస్తూ ఉంటుంది. తర్వాత స్టోరీ చాలా ఏళ్ళు ముందుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడే మనకి రాజకుమారి ఎలోడీ కనిపిస్తుంది. తను అడవిలో కట్టెలు కొడుతూ ఉంటుంది. అంతలో తన సిస్టర్ ఫ్లోరియా కూడా అక్కడికి వస్తుంది. తనని చూడగానే ఎలోడీ ఫ్లోరియాతో అంటుంది, మన రాజ్యంలో ప్రజలు ఆకలితో చనిపోతున్నారు, అందుకే మనం ఇంకా చాలా కర్రల్ని జమ చేయాలి అంటుంది. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే వాళ్ళ రాజ్య మహల్లోకి ఒక ఖరీదైన బండి వెళ్తూ కనిపిస్తుంది. వీళ్ళకి ఏమీ అర్థం కాదు. ఇంత కరువులో ఉన్న మన రాజ్యంలోకి ఖరీదైన బండిలో ఏ రాజ్యం వాళ్ళు వచ్చుంటారు అనుకుంటారు. అలా ఇద్దరు కొంతసేపటి తర్వాత కర్రలు తీసుకొని మళ్ళీ వీళ్ళ రాజ్యంలోకి వచ్చేస్తారు. వీళ్ళు వస్తూ ఉన్నప్పుడే వీళ్ళ రాజ్యానికి సంబంధించిన చాలా మంది అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆ రాజ్యాన్ని వదిలేసి బతుకుదెరువు కోసం వేరే రాజ్యాలకు వెళ్తూ కనిపిస్తారు. అలా ఎలోడీ వాళ్ళ నాన్న దగ్గరికి రాగానే అక్కడే ఇంకో లేడీ కూడా కనిపిస్తుంది. ఆ లేడీ ఎలోడీని చూడగానే యువరాణి చాలా అందంగా ఉంది అంటుంది. అలా చెప్పి ఎలోడీ వాళ్ళ నాన్న రిక్ కి ఒక లెటర్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడే రిక్ ఎలోడీ దగ్గరికి వచ్చి ఆ లెటర్ ని చూపిస్తూ, పెద్ద రాజ్యానికి సంబంధించిన రాజకుమారుడు నిన్ను పెళ్లి చేసుకుంటానని లెటర్ పంపించాడు అంటాడు. కానీ ఎలోడీకి మాత్రం అప్పుడే పెళ్లి చేసుకోవాలని ఉండదు. అప్పుడే రిక్ అంటాడు, నువ్వు కూడా మీ అమ్మలాగే మొత్తం ప్రపంచాన్ని చూడాలనుకున్నావు కదా, ఇప్పుడు ఆ రాజకుమారుడితో పెళ్ళైతే నువ్వు చూడాలనుకున్న ప్రతి ప్రదేశాన్ని చూడొచ్చు అంటాడు. అక్కడే రిక్ పెళ్లి చేసుకున్న రెండో భార్య కూడా కనిపిస్తుంది. ఎలోడీ వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ఈమెని రెండో పెళ్లి చేసుకుంటాడు. అలాగే రిక్ ఎలోడీతో అంటాడు, మన రాజ్యం పరిస్థితి ఇప్పుడు చాలా దరిద్రంగా ఉంది, అందుకే నువ్వు ఆ రాజకుమారుడిని పెళ్లి చేసుకున్నావంటే వాళ్ళు దానికి బదులుగా మన రాజ్యానికి మంచి చేస్తామని చెప్పారు అంటాడు. ఇక రాజ్యానికి మంచి జరుగుతుందని ఎలోడీ కూడా ఆ రాజకుమారుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. తర్వాత రోజే మొత్తం ఫ్యామిలీ ఆ కొత్త రాజకుమారుని చూడ్డం కోసం బయలుదేరుతారు. అలా షిప్ లో వీళ్ళు రాజకుమారుని చూడ్డానికి వస్తూ ఉంటే ఆ కొత్త రాజ్యానికి రాగానే మొదటిగా వీళ్ళకి అక్కడ ఉన్న డ్రాగన్ విగ్రహాలు కనిపిస్తాయి. వాటిని చూసి ఫస్ట్ లో వీళ్ళు భయపడతారు. కానీ వీళ్ళ ఆచారమే అలాంటిది అనుకొని అక్కడ నుంచి ముందుకు వస్తారు. ఆ తర్వాత కొంతసేపు ప్రయాణం చేసి డామ్సెల్ రాజ్యంలోకి అడుగు పెడతారు. ఈ రాజ్యం చూడ్డానికి అద్భుతంగా ఉంటుంది. చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలో అద్భుతంగా కనిపిస్తున్న రాజమహల్. దీన్ని చూస్తూ ఉంటేనే వీళ్ళ మతిపోతుంది. ఎందుకంటే వీళ్ళ రాజ్యంలో తిండికే లేకుండా బతుకుతున్నారు, కానీ ఇక్కడ మాత్రం ఇంత అద్భుతంగా ఉందని రిక్ కూడా చాలా సంతోషిస్తాడు. తన కూతురు మంచిగా బతుకుతుంది అని. అక్కడికి రాగానే డామ్సెల్ రాజ్యంలో ఉన్న వాళ్ళు రిక్ ఫ్యామిలీకి ఆహ్వానం పలుకుతారు. అలాగే మొత్తం రాజమహల్ ని తిరిగి చూడమని చెప్తారు. వెంటనే రిక్ వాళ్ళు మొత్తం తిరిగి చూస్తూ ఉంటే అప్పుడే ఎలోడీ రిక్ తో అంటుంది, ఈ మహల్ మన మహల్ కంటే చాలా పెద్దగా ఉంది అని. తర్వాత ఎలోడీ తనకి ఇచ్చిన తన గదిలోకి వెళ్తుంది. రూమ్ లోకి వచ్చిన తర్వాత బాల్కనీ దగ్గరికి వచ్చి బయటికి చూడగానే ఇంకో రూమ్ లో తనకి ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయిని చూసి చిన్నగా నవ్వుతుంది. కానీ ఆ అమ్మాయిని అప్పుడే అక్కడ నుంచి తీసుకువెళ్తారు. ఆ తర్వాత ఎలోడీ మళ్ళీ రూమ్ లోకి వచ్చి నైట్ అయ్యే వరకు ఆ రూమ్ లోనే విశ్రాంతి తీసుకుంటుంది. అప్పుడే ఫ్లోరియా కూడా ఆ రూమ్ లోకి వస్తుంది. తనకి ఈ ప్లేస్ లో నిద్ర పట్టడం లేదు అంటుంది. ఎలోడీకి కూడా నిద్ర పట్టకపోవడంతో ఇద్దరు పడుకొని ఉంటారు. కానీ మధ్య రాత్రిలో తనకి మళ్ళీ మెలకు రావడంతో బాల్కనీలోకి వచ్చి నిలబడి ఉంటుంది. అప్పుడే దూరంగా ఉన్న కొండ మీద ఏదో వెలుగుతున్నట్టు కనిపిస్తుంది. ఎలోడీ దాన్ని అదే పనిగా చూస్తూ ఉన్నప్పుడు సడన్ గా మళ్ళీ ఫైర్ ఆగిపోతుంది. తర్వాత మార్నింగ్ అవగానే డామ్సెల్ క్వీన్ అయిన క్వీన్ ఎజబెల్ దగ్గరికి ఎలోడీని తీసుకువెళ్తారు. అక్కడే ఎజబెల్ ఎలోడీకి కొన్ని పరీక్షలు పెడుతుంది. అప్పుడు ఎలోడీ కూడా సరైన సమాధానాలు చెప్పి తను పెట్టిన పరీక్షని నెగ్గుతుంది. ఇక్కడే రాజకుమారుడు హెన్రీ కూడా కనిపిస్తాడు. ఎజబెల్ హెన్రీ ఇద్దరికి ఎలోడీ బాగా నచ్చుతుంది. అలాగే ఎజబెల్ ఎలోడీ మాకు బాగా నచ్చింది, రేపే వీళ్ళకి పెళ్లి చేద్దాం అంటుంది. ఆ మాట వినగానే రిక్ ఫ్యామిలీ చాలా హ్యాపీ
హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఎజబెల్ అప్పుడే రేపు పెళ్లి కాబట్టి ఈ రోజు రాత్రికే నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని రిక్ తో అంటుంది. అలాగే మనం మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళు మధ్యలో ఎందుకు, పిల్లలకి మనతో మాట్లాడడం అంటే అదోలా అనిపిస్తుంది, అందుకే వీళ్ళని మాట్లాడుకొనిద్దామని అక్కడ నుంచి హెన్రీని ఎలోడీని సపరేట్ గా పంపిస్తారు. తర్వాత ఎలోడీ ఇంకా హెన్రీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఎలోడీ హెన్రీతో అంటుంది, నిన్ను చూస్తూ ఉంటే నిన్ను కూడా బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించారా అనిపిస్తుంది, ఏమీ మాట్లాడడం లేదు, కొంచెం కంగారుగా కనిపిస్తున్నావు అంటుంది. దానికి హెన్రీ, అబ్బెబ్బే అలాంటిదేం లేదు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిన్ను ఈ పెళ్లికి బలవంతంగా ఒప్పించారా అంటాడు. దానికి ఎలోడీ, కొంచెం అలాంటిదే, కాకపోతే మా రాజ్యం ఇప్పుడు చాలా దీనమైన పరిస్థితుల్లో ఉంది, ఈ రాజ్యంతో సంబంధం కుదిరితే మా నాన్నకి కొంచెం సహాయం ఏర్పడుతుందని ఈ పెళ్లికి ఒప్పుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక నాకు కూడా చాలా బాగా అనిపించింది ఈ రాజ్యం అంటుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి గుర్రాలపై సవారీ చేస్తూ మొత్తం రాజ్యాన్ని తిరిగి చూస్తారు. తర్వాత ఒక ప్లేస్ కు వచ్చాక ఎలోడీ హెన్రీతో అంటుంది, నిన్న రాత్రి నేను ఆ ఎత్తైన కొండ మీద ఫైర్ వెలగడం చూశాను అని. దానికి హెన్రీ, అక్కడ ఒక గుహ ఉంది, అక్కడ మా వంశానికి సంబంధించిన అందరూ వెళ్లి అక్కడికి మా వంశానికి సంబంధించిన ప్రతి ఒక్కరు వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటారు, రేపు మన పెళ్లి అయ్యాక అక్కడికి కూడా మనం వెళ్తాము అంటాడు. ఆ తర్వాత ఎలోడీ వాళ్ళ స్టెప్ మదర్ కనిపిస్తుంది. తను క్వీన్ ఎజబెల్ తో మాట్లాడడానికి ట్రై చేస్తుంది, తను ఎలోడీని బాగా చూసుకోవాలని చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ అప్పుడే ఎజబెల్ తనతో అంటుంది, మీ నాన్న ఒక పేదవాడు, కాకపోతే నువ్వు రాజుని బుట్టలో వేసుకుని రెండో పెళ్ళంగా వచ్చావు, అంత మాత్రాన నువ్వు రాజ కుటుంబానికి చెందిన దానివి కావు, ఏదైనా పెద్ద రాజ్యానికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఉండాలో ఎవరితో ఏం మాట్లాడాలో తెలుసుకో అని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో చాలా ఫీల్ అవుతుంది రాణి. అలాగే ఎజబెల్ మాటలు విన్న తర్వాత తనకి కూడా అనుమానం వస్తుంది, ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది, వీళ్ళు ఒకరితో ఒకలా ఉంటున్నారు అని. అందుకే తను నైట్ అవ్వగానే ఎలోడీ దగ్గరికి వెళ్తుంది. అలా ఎలోడీతో అంటుంది, వీళ్ళని చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది, నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అంటుంది. కానీ ఎలోడీ మాత్రం రాజ్యానికి మంచి జరగాలంటే ఈ పెళ్లి చేసుకోవాలి కాబట్టి నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించకు అంటుంది. అప్పుడే రిక్ అక్కడికి వస్తాడు. దాంతో వీళ్ళు మాట్లాడుకునేది మొత్తం మధ్యలోనే ఆపేస్తారు. అప్పుడే రిక్ మనం తినడం కోసం పిలుస్తున్నారు అంటాడు. అలా అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత రోజు హెన్రీకి ఎలోడీకి పెళ్లి జరుగుతుంది. ఎజబెల్ అందరితో అంటుంది, ఇప్పటి నుంచి మన రాజ్యానికి ఎలోడీయే కొత్త మహారాణి అని. దాంతో అక్కడ ఉన్న వాళ్ళు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఎలోడీ ఆ రాజ్యం నుంచి తన ఫ్యామిలీని పంపించిన తర్వాత హెన్రీతో కలిసి వాళ్ళ వంశ ఆచారం ప్రకారం ఆ కొండ మీద ఉన్న గుహలో పూజలు చేయడానికి బయలుదేరుతారు. అలా ఎలోడీ వాళ్ళు ఆ కొండ పైకి రాగానే అక్కడ మొత్తం డామ్సెల్ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఒక్కరు కూడా వాళ్ళ ఫేస్ ని చూపెట్టరు, అందరూ మాస్కులు పెట్టుకొని ఉంటారు. ముందే ఎజబెల్ కూడా ఉంటుంది, కాకపోతే తను మహారాణిలా కాకుండా ఒక విచ్ లాగా రెడీ అయి ఉంటుంది. అలా ఎలోడీ హెన్రీ అక్కడికి రాగానే ఎజబెల్ ఎలోడీతో అంటుంది, ఇది మా వంశాచారం, ఇక్కడ వచ్చి పూజ చేస్తే రాజ్యానికి మంచి జరుగుతుందని మేము భావిస్తాం, అందుకే నువ్వు కూడా ఇప్పుడు ఈ పూజలో పాల్గొనాలి అంటుంది. అప్పుడే తను ఒక గోల్డ్ కాయిన్ ని తీసి ఎలోడీ చేతిలో పెడుతుంది. ఆ తర్వాత ముగ్గురు ముందుకు వెళ్తూ ఉంటే ఎజబెల్ ఒక స్టోరీని చెప్తుంది. చాలా సంవత్సరాల క్రితం మా రాజ్యం పైన ఒక డ్రాగన్ అటాక్ చేసింది. ఆ డ్రాగన్ ని అంతం చేయడం కోసం మహారాజు లోపలికి వెళ్ళినప్పుడు ఆ డ్రాగనే వీళ్ళపై తిరిగి అటాక్ చేసింది. దాంతో మహారాజు ఏమి చేయలేక దాని ముందు తల ఉంచాడు. అలాగే దాంతో ఒప్పందం చేసుకున్నాడు, మా రాజ్యాన్ని ఏం చేయకుండా ఉండాలి అంటే నా ముగ్గురు కుమార్తెల్ని నీకు ఇచ్చేస్తాను అని. అందుకే ఆ డ్రాగన్ అప్పటి నుంచి మా రాజ్యంపై అటాక్ చేయడం ఆపేసింది అంటుంది. అలాగే హెన్రీ చెయ్యిని ఎలోడీ చెయ్యిని కట్ చేసి వాళ్ళ ఇద్దరి చేతుల్ని కలిపి ఇప్పుడు ఇద్దరి బ్లడ్లు కలిసిపోయాయి, ఇప్పటి నుంచి మీరిద్దరు హ్యాపీగా ఉండొచ్చని అక్కడి నుంచి పంపిస్తుంది. కానీ హెన్రీ అప్పుడే ఎలోడీ దగ్గరికి వచ్చి తనని కిస్ చేసి తనని పైకి లిఫ్ట్ చేసి అక్కడి నుంచి ఎత్తుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. అప్పుడే ఎలోడీ హెన్రీ ప్రేమను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా తన ఒళ్ళోనే పడుకుంటుంది. కానీ అప్పుడే హెన్రీ తనని ముందుకు తీసుకువెళ్లకుండా కింద ఉన్న గుహలోకి విసిరేస్తాడు. అలా గుహలోకి పడిపోతూ ఉంటే ఎలోడీ చాలా భయపడుతుంది. కానీ కింద పడగానే తను స్పృహ కోల్పోతుంది. కొంతసేపటి తర్వాత తనకి మెలకువ రాగానే చుట్టూ చీకటి ఉంటుంది. అది చూసి ఇంకా భయపడుతుంది. అలాగే గట్టి గట్టిగా అరుస్తూ సహాయం కోసం అడుగుతుంది. కానీ అప్పుడే తన అరుపులకి పడుకొని ఉన్న డ్రాగన్ లేస్తుంది. అలా ఎలోడీ భయంగానే ఆ గుహలో ముందుకు వెళ్తూ ఉంటుంది. ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా చాలా మంది రాజకుమారులకు సంబంధించిన సామాన్లు కనిపిస్తాయి. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే తనకి ముందు ఒక వెలుగు కనిపిస్తుంది. అది ఏంటో చూద్దామని ముందుకు వస్తుంది. అప్పుడే తనకి మంటల్లో పడి కాలిపోతున్న చాలా
చాలా పక్షులు కనిపిస్తాయి. వాటిని కాపాడదామని ఎలోడి చాలా ట్రై చేస్తుంది. కానీ ఒక్కటా రెండా వేలలో అక్కడ పక్షులు ఉంటాయి. అలా తను చూస్తూ ఉండగానే కళ్ళ ముందే కాలిపోతాయి. పాప చాలా ఫీల్ అవుతుంది. ఆలోపే డ్రాగన్ కూడా అక్కడికి వస్తుంది. దాన్ని చూడగానే ఎలోడి భయపడి ఒక ప్లేస్ లో దాక్కుంటుంది. అప్పుడే డ్రాగన్ ఎలోడితో నీ పేరేంటని అడుగుతుంది. దానికి ఎలోడి దాక్కునే తన పేరు ఎలోడి అంటుంది. అప్పుడే డ్రాగన్ నువ్వేం భయపడకు, నువ్వు అనుకోకుండా ఇక్కడికి ఏమీ రాలేదు, నీ వంశంలో జరుగుతున్న పరిణామాల ప్రకారమే ఇక్కడికి నువ్వు వచ్చావు అంటుంది. ఈ రోజు నువ్వు చచ్చిపోవాల్సిందే, ఎందుకంటే నీ వంశ రక్తం స్మెల్ నాకు ఇక్కడి వరకు వస్తుంది, నిన్ను చంపందే నేను పడుకోను అంటుంది. అప్పుడే ఎలోడి తన చేతి మీద ఉన్న గాయాన్ని చూస్తుంది. దాంతో తను అర్థం చేసుకుంటుంది ఈ బ్లడ్ స్మెల్ వల్లే అది నా వెంట పడుతుంది అని. వెంటనే అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ డ్రాగన్ తన నోటి నుండి మొత్తం ఫైర్ ని రిలీజ్ చేసి ఎలోడిని చంపడానికి ట్రై చేస్తుంది. కానీ ఎలోడి అక్కడ నుంచి తప్పించుకొని చాలా తెలివిగా ముందుకొస్తుంది. అలా ముందుకు రాగానే తనకి నిన్న నైట్ మహల్లో చూసిన ఆ అమ్మాయి కూడా అక్కడ చనిపోయి కనిపిస్తుంది. అప్పుడే ఎలోడి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఆ డ్రాగన్ రిలీజ్ చేసిన ఫైర్ వల్ల తన కాలు కాలిపోతుంది. దాంతో ఎలోడి ఆ కాలిన నొప్పిని తగ్గించుకోవడం కోసం తన డ్రెస్ ని సగం చింపి తన గాయానికి చుట్టుకుంటుంది. ఆ తర్వాత మెల్లగా అదే గుహలో ఇంకో దారి నుంచి ముందుకు వస్తుంది. అలా వస్తూ వస్తూ ఇంకో ప్లేస్ కి తను వచ్చేస్తుంది. ఆ ప్లేస్ కి రాగానే తనకి దూరం నుంచి బ్లూ లైట్ కనిపిస్తుంది. వెంటనే ఆ బ్లూ లైట్ ఏంటని వచ్చి చూస్తే తనకి బ్లూ కలర్ లో ఉన్న 2 చెట్లు కనిపిస్తాయి. వెంటనే అక్కడ నుంచి దూకి ఆ చెట్ల దగ్గరికి వస్తుంది. అలా ఆ చెట్టు దగ్గరికి వెళ్లి చూస్తే అవి తినే పళ్ళు కావు, ఆకులు కావు. ఆ చెట్టు నిండా బ్లూ కలర్ ని రిలీజ్ చేస్తున్న పురుగులే ఉంటాయి. వెంటనే ఎలోడి ఒక క్లాత్ ని తీసి ఆ బ్లూ కలర్ లో ఉన్న మొత్తం పురుగుని ఆ క్లాత్ లో వేసుకుంటుంది. ఎందుకంటే ఆ పురుగుల నుంచి బ్లూ లైట్ వస్తుంది కాబట్టి వాటిని పట్టుకొని వెలుగుని చూపిస్తూ ముందుకు వెళ్ళాలి అనుకుంటుంది. అలా ఆ పురుగుల్ని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతుంది. కొంచెం ముందుకు రాగానే ఐస్ నుంచి వాటర్ డ్రాప్స్ రావడం కనిపిస్తుంది. వెంటనే ముందుకు వెళ్లి ఆ వాటర్ డ్రాప్స్ ని తాగుతూ ఉంటుంది. కానీ తను చూస్తూ ఉండగానే పైనుంచి రెడ్ కలర్ లో లైట్ కనిపిస్తుంది. అలా చూస్తూ ఉండగానే ఐస్ మొత్తం కరిగి తన మీద పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే పైనుంచి డ్రాగన్ ఫైర్ ని రిలీజ్ చేసి ఉంటుంది. కానీ అప్పుడే ఎలోడి మళ్ళీ అక్కడి నుంచి కూడా తప్పించుకుంటుంది. అప్పుడే డ్రాగన్ మళ్ళీ తప్పించుకున్నావా, కానీ ఈసారి నేను తప్పించుకోనివ్వను అంటుంది. ఆ తర్వాత ఎలోడి అక్కడి నుంచి ముందుకు రాగానే ఒక ప్లేస్ లో ఇంకా చాలా మంది అమ్మాయిలకు సంబంధించిన పేర్లు కనిపిస్తాయి. దాంతో ఎలోడి అర్థం చేసుకుంటుంది వీళ్ళని కూడా ఈ డ్రాగన్ కి బలిచ్చారు అని. అలా ఎలోడి అక్కడే పడుకుండిపోతుంది. అలా కొంతసేపటి తర్వాత ఎలోడి మళ్ళీ మెలకులోకి వచ్చి తనకి అయిన గాయాన్ని చూస్తే ఆ గాయం దగ్గర ఆ బ్లూ కలర్ లో ఉన్న పురుగులు మొత్తం పట్టేసి ఉంటాయి. అలా ఒక్కొక్క పురుగుని మొత్తం పైకి తీయగానే అప్పుడే తన గాయం మొత్తం తగ్గిపోయి కనిపిస్తుంది. అంటే ఈ బ్లూ కలర్ లైట్ ఉన్న పురుగులు ఏ గాయానైనా ఇట్టే తగ్గిస్తాయి అన్నమాట. అప్పుడే ఎలోడి ఆ చుట్టూ ఉన్న ప్లేస్ ను చూస్తే ఒక దగ్గర ఆ గుహకి సంబంధించిన మొత్తం మ్యాప్ కనిపిస్తుంది. అంటే ఇంతకు ముందు వచ్చిన అమ్మాయిల్లో విక్టోరియా అనే అమ్మాయి ఈ మ్యాప్ ని గీసి ఉంటుంది. అప్పుడే ఎలోడి అనుకుంటుంది ఈ మ్యాప్ ని గీసిన విక్టోరియా ఇక్కడ నుంచి తప్పించుకుంది అని. ఆ మ్యాప్ ని చూస్తూ తను కూడా ఫాలో చేస్తూ ముందుకు వస్తుంది. ఒక ప్లేస్ కి రాగానే పైనుంచి తనకి వెలుగు కనిపిస్తుంది. వెంటనే ఎలోడి పైకి ఎక్కడం స్టార్ట్ చేస్తుంది. అలా పైకి ఎక్కి ఆ గుహ నుంచి బయటికి రాగానే సడన్ గా తను షాక్ అవుతుంది. ఎందుకంటే అక్కడ నుంచి బయటికి దారి ఉండదు. అది ఒక హోల్ లాంటిది అయి ఉంటుంది. అక్కడ నుంచి బయటికి రావడానికి దారి ఉండదు. అది ఆ కొండ మీద చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. అప్పుడే ఎలోడికి దూరంగా ఉన్న డామ్సెల్ రాజమహల్ కూడా కనిపిస్తుంది. అలాగే కొంచెం దూరంలో కొంతమంది గుర్రాలపై వెళ్తూ కనిపిస్తారు. అప్పుడే ఎలోడి గట్టి అరుస్తూ బయట ఉన్న వాళ్ళని పిలవడానికి ట్రై చేస్తుంది. కానీ అంతలో సడన్ గా డ్రాగన్ తనపై అటాక్ చేయడానికి వస్తుంది. దాంతో ఎలోడి వెంటనే లోపలికి వెళ్లి దాక్కుంటుంది. అప్పుడే డ్రాగన్ అంటుంది ఇంతవరకు ఇక్కడ నుంచి ఎవ్వరు తప్పించుకొని ప్రాణాలతో బయటపడలేదు అని. అలా వెంటనే ఫైర్ ని రిలీజ్ చేయబోతూ ఉంటుంది. కానీ గుహ లోపల నుంచి ఎలోడి వాళ్ళ నాన్న రిక్ కి సంబంధించిన సౌండ్ వినిపిస్తుంది. దాంతో డ్రాగన్ ఎలోడిని ఏం చేయకుండా కింద వచ్చిన వాళ్ళ సంగతి ఏంటో చూద్దామని మళ్ళీ గుహలోకి వెళ్ళిపోతుంది. తర్వాత మనకి గుహ లోపలికి వచ్చిన రిక్ కనిపిస్తాడు. తను కొంతమందిని తీసుకొని గుహలో ఉన్న ఎలోడిని వెతకడం కోసం వచ్చి ఉంటాడు. అలా వెతుకుతూ ఉన్నప్పుడే సడన్ గా ఆ డ్రాగన్ వచ్చి రిక్ కి సంబంధించిన అందరిని చంపేస్తుంది. అప్పుడే ఎలోడి కూడా మళ్ళీ ఇంకో దారి నుంచి వాళ్ళ నాన్న దగ్గరికి రావడానికి ట్రై చేస్తుంది. అప్పుడే ఎలోడికి ఆ గుహలో చనిపోయి ఉన్న 3 డ్రాగన్ పిల్లలు కనిపిస్తాయి. వాటిని చూడగానే మొత్తం కథ ఎలోడికి అర్థమవుతుంది.
అవుతుంది. నిజానికి కొన్ని సంవత్సరాల క్రితం డ్రాగన్ పిల్లలు బయటికి వచ్చినప్పుడు డామ్సెల్ కి సంబంధించిన మహారాజు ఈ గుహ లోపలికి డ్రాగన్ ని చంపడం కోసం వస్తాడు. కానీ తనకి దాని పిల్లలు కనిపించడంతో దాని పిల్లల్ని అక్కడే చంపేస్తాడు. ఆ కోపంతో డ్రాగన్ మహారాజుకి సంబంధించిన అందరిని చంపేస్తుంది. దాంతో మహారాజు దాని కాళ్ళ ముందు కూర్చొని ప్రాణాలతో వదిలేయమని అంటాడు. కానీ ఆ డ్రాగన్ మాత్రం ఒక కండిషన్ పెడుతుంది. ఎలాగైతే నా బిడ్డల్ని పోగొట్టుకుని నేను నరకం అనుభవిస్తున్నానో ఆ నరకం నువ్వు కూడా అనుభవించాలి. అందుకే ప్రతి తరంలో నీ వంశం నుంచి 3 ఆడపిల్లల్ని నాకు బలివ్వాలి అంటుంది. దాంతో మహారాజు కూడా ఒప్పుకుంటాడు. మళ్ళీ ప్రెజెంట్ కు వస్తే రిక్ ముందుకి ఆ డ్రాగన్ వస్తుంది. వెంటనే రిక్ కత్తిని బయటికి తీసి నాకు నా కూతురు కావాలి, తనని నాకు ఇచ్చేస్తే నేను ఇక్కడ నుంచి వెళ్లిపోతాను అంటాడు. కానీ డ్రాగన్ రిక్ ని పట్టుకొని తనని బంధించి తనతో అంటుంది, నీ కూతురు ఎక్కడో దాక్కుని ఉంది, తనని నా ముందుకి పిలువు అని. కానీ రిక్ మాత్రం ఎలోడీతో అంటాడు, నువ్వు ఇక్కడే ఉన్నావంటే మాత్రం దీని ముందుకి అస్సలు రాకో, ఇక్కడ నుంచి నీ ప్రాణాల్ని కాపాడుకొని పారిపో అంటాడు. ఆ మాట విని డ్రాగన్ కి పిచ్చ కోపం వచ్చి రిక్ ని అక్కడే చంపేస్తుంది. అలా వాళ్ళ నాన్న చనిపోగానే ఎలోడీ గట్టిగా అరుస్తుంది. ఆ అరుపు విని డ్రాగన్ తనని పట్టుకోవడానికి వెళ్తున్నప్పుడే ఒక సైనికుడు ప్రాణాలతో ఉంటాడు. వాడు పారిపోతున్నప్పుడు సౌండ్ రాగానే ఆ డ్రాగన్ ఎలోడీని వదిలేసి అక్కడ ఉన్నది ఎలోడీయే అనుకొని ఆ సైనికుని దగ్గరికి వెళ్తుంది. అలా డ్రాగన్ వెళ్ళిపోగానే ఎలోడీ వాళ్ళ నాన్న దగ్గరికి వస్తుంది. కొన ప్రాణాలతో ఉన్న రిక్ ఎలోడీతో అంటాడు, నీకోసం మీ చిన్నమ్మ మీ చెల్లెలు ఇద్దరు షిప్ లో వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఎలాగైనా ఇక్కడ నుంచి తప్పించుకొని అక్కడికి వెళ్తే మన రాజ్యానికి నిన్ను సేఫ్ గా తీసుకువెళ్తారు అంటాడు. తర్వాత ఎలోడీ వాళ్ళ నాన్న ఏ తాడు పట్టుకొని కిందికి వచ్చాడో ఆ తాడుని పట్టుకొని పైకి వెళ్తూ ఉంటుంది. కానీ అప్పుడే డ్రాగన్ తనని చూసి తనపై అటాక్ చేయడానికి వస్తుంది. కానీ ఎలోడీ చాలా కష్టం మీద తప్పించుకొని ఆ గుహ నుంచి బయటికి వస్తుంది. బయట ఉన్న వాళ్ళ నాన్న గుర్రాన్ని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతుంది. కానీ ఆ డ్రాగన్ తనని వదిలిపెట్టకుండా తన వెనకే వచ్చి తను వెళ్తున్న ప్రతి చోట మొత్తం ఫైర్ తో కాల్చేస్తుంది. కానీ ఎలోడీ మళ్ళీ గుర్రం పైనుంచి కిందకి దిగి ఒక ప్లేస్ లో దాక్కుంటుంది. దాంతో ఫైర్ నుంచి తను తప్పించుకుంటుంది. అలాగే డ్రాగన్ కి ఇంకా ఎలోడీ దొరకకపోవడంతో మొత్తం కొండని తగలబెట్టేస్తుంది. దాని వల్ల పెద్దగా ఫైర్ వస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ మహల్లో ఉన్న ఎజబెల్ కొండ మీద ఉన్న ఫైర్ ని చూసి అర్థం చేసుకుంటుంది. నేను ముందే అనుకున్న ఈ పిల్ల చాలా ఖతర్నాక్ అని తనని పంపించి మనమే తప్పు చేశాము అనుకుంటుంది. తర్వాత రాత్రికి తగలబడిపోతున్న ఆ కొండని షిప్ లో ఉన్న ఫ్లోరియా చూస్తుంది. వాళ్ళ అక్కకి ఏమైందో అని ఫ్లోరియా చాలా భయపడుతూ ఉంటుంది. అప్పుడే ఎజబెల్ తన సైన్యంతో ఆ షిప్ పై అటాక్ చేసి ఫ్లోరియాని అక్కడి నుంచి తీసుకువెళ్తుంది. అడ్డు వచ్చిన క్వీన్ పై కూడా అటాక్ చేస్తారు. తర్వాత మార్నింగ్ అవ్వగానే దాక్కొని ఉన్న ఎలోడీ బయటికి వస్తుంది. తను ప్రాణాలతో బయటపడ్డందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ అంతలో క్వీన్ వచ్చి ఎలోడీతో అంటుంది, ఎజబెల్ వచ్చి ఫ్లోరియాని బలవంతంగా తన రాజ్యానికి తీసుకువెళ్ళింది అని. దాంతో ఎలోడీ నేను ప్రాణాలతో ఉన్నంత వరకు తనకి ఏమీ అవ్వదు అని అక్కడి నుంచి గుర్రంపై మళ్ళీ గుహ దగ్గరికి బయలుదేరుతుంది. తర్వాత ఇక్కడ ఎజబెల్ బలవంతంగా ఫ్లోరియాని గుహ దగ్గరికి లాక్కు వచ్చి తన బ్లడ్ తో ఫ్లోరియా బ్లడ్ ని కలిపి ఫ్లోరియాని బలవంతంగా గుహలోకి తోసేస్తుంది. దాంతో డ్రాగన్ కూడా ఫ్లోరియాని పట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంకో పక్క ఎలోడీ గుహలోకి వచ్చి అక్కడ ఉన్న ఆ బ్లూ పురుగుల్ని తీసుకొని వాళ్ళ నాన్న కత్తిని తీసుకొని ఆ డ్రాగన్ తో ఫైట్ చేసి తన సిస్టర్ ని కాపాడుకోవడానికి సిద్ధమవుతుంది. తర్వాత డ్రాగన్ చనిపోయిన తన పిల్లల దగ్గరికి వచ్చి అంటుంది, వాళ్ళు మీ ప్రాణాలని తీసేశారు, దానికి బదులుగా వాళ్ళ వంశాన్ని నేను సర్వనాశనం చేస్తాను. వాళ్ళ సిస్టర్ ని కాపాడుకోవడం కోసం తను తప్పకుండా ఇక్కడికి వస్తుంది, నా చేతిలో చస్తుంది అంటుంది. తర్వాత ఎలోడీ గుహ లోపలికి వచ్చి డ్రాగన్ కి ఇంకో సైడ్ సౌండ్ చేస్తుంది. వెంటనే డ్రాగన్ అటు పక్కకు వెళ్ళగానే ఎలోడీ వెంటనే ఫ్లోరియా దగ్గరికి వచ్చి తన సిస్టర్ ని అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటుంది. కానీ అప్పుడే ఆ డ్రాగన్ మళ్ళీ విలన్ చూసి తనపై అటాక్ చేయడానికి వస్తుంది. అప్పుడే ఎలోడీ తన సిస్టర్ ని పక్కకి పంపించి సడన్ గా తను డ్రాగన్ ముందుకి వస్తుంది. అలా డ్రాగన్ కి తను కత్తి గురిపెట్టి తనతో అంటుంది, వీళ్ళు మీ గురించి అబద్ధం చెప్పారు, నిజానికి నువ్వే ఈ రాజ్యంపై అటాక్ చేసి వాళ్ళ బిడ్డల్ని బలి తీసుకుంటున్నావు అని చెప్పారు. కానీ అది అబద్ధం, వాళ్ళే ఈ గుహలోకి వచ్చి నీ బిడ్డల్ని చంపేశారు, ఆ విషయం నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది అంటుంది. దానికి డ్రాగన్ వాళ్ళు అంటావేంటి, నీ వంశానికి చెందిన వాళ్ళే కదా అంటుంది. దానికి ఎలోడీ
ఎలోడి వాళ్ళు మా వంశం కాదు, మేము వేరే రాజ్యాలకి సంబంధించిన వాళ్ళం, పెళ్లి పేరుతో మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చి వాళ్ళ బ్లడ్ తో మా బ్లడ్ ని కలిపి మమ్మల్ని ఇక్కడికి బలవంతంగా పంపించేశారు అంటుంది. కానీ డ్రాగన్ మాత్రం నువ్వు చెప్పే సోది మొత్తం నేను వినాలా అని తనపై అటాక్ చేయడానికి వెళ్తుంది. కానీ ఎలోడి తప్పించుకొని నీళ్ళలోకి పడిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ డ్రాగన్ ఎలోడి దగ్గరికి వచ్చి తనని బంధించి తన గోళ్లతో ఎలోడిపై అటాక్ చేస్తూ ఉంటుంది. కానీ అప్పుడే ఎలోడి తన కత్తితో డ్రాగన్ కంట్లో గట్టిగా పొడుస్తుంది. దాంతో డ్రాగన్ ఎలోడిని వదిలేస్తుంది. అప్పుడే ఎలోడి మళ్ళీ కత్తిని తీసి డ్రాగన్ పై అటాక్ చేయడానికి వెళ్తుంది. అలా ఎలోడి దానిపై అటాక్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నప్పుడే డ్రాగన్ తనని పట్టుకొని చంపబోతూ ఉంటుంది. కానీ ఎలోడి కత్తితో ఆ డ్రాగన్ పై అటాక్ చేస్తుంది. అలా మళ్ళీ ఎలోడిపై ఫైర్ ని వదలబోతూ ఉంటే ఎలోడి తెలివిగా ఆలోచిస్తుంది. ముందు ఉన్న రాయి దగ్గరికి నడుచుకుంటూ వచ్చి దాని నుంచి పక్కకి దూకుతుంది. కానీ డ్రాగన్ మాత్రం దాన్ని గమనించకుండా ఫైర్ ని బయటికి వదలగానే ఆ రాయికి తగిలి మళ్ళీ రిటర్న్ ఆ లావా మొత్తం డ్రాగన్ పైనే పడిపోతుంది. దాని కారణంగా డ్రాగన్ తగలబడి అక్కడే చనిపోబోతూ ఉంటుంది. అప్పుడే ఎలోడి తన చేతిపై ఉన్న గాయాన్ని డ్రాగన్ కి చూపిస్తూ ఇలాగే వాళ్ళు వాళ్ళ రక్తాన్ని మాతో కలిపి నీ దగ్గరికి బలవంతంగా మమ్మల్ని తోసేశారు. వాళ్ళు ఎలాగైతే మా దగ్గర చేశారో నువ్వు కూడా ప్రతీకారం మత్తులో ఓన్లీ రక్తాన్ని వాసన చూసి అమాయకుల్ని చంపేశావు అంటుంది. దానికి డ్రాగన్ అయితే నేను చేసింది తప్పే కదా, నన్ను ఇక్కడే చంపే అంటుంది. కానీ ఎలోడి మాత్రం నీకు జరిగింది అన్యాయమే, నువ్వు అసలైన వాళ్ళపై పగ తీర్చుకోవాలి, అప్పటి వరకు నువ్వు చావకూడదని తన వెంట తీసుకువచ్చిన ఆ బ్లూ పురుగుల్ని డ్రాగన్ పై వేస్తుంది. దాంతో అవి మొత్తం డ్రాగన్ కి అయిన గాయాన్ని తగ్గిస్తాయి. ఆ తర్వాత ఎలోడి తన సిస్టర్ ని కాపాడి అక్కడ నుంచి డామ్సెల్ రాజమహల్ లోకి వస్తుంది. ఇక్కడ ఇంకో యువరాన్తో హెన్రీకి పెళ్లి చేస్తూ ఉంటారు. అప్పుడే ఎలోడి ఆ పెళ్లి కూతురు దగ్గరికి వెళ్లి ఇప్పుడు నువ్వు మూడో దానివి అవుతావు, నిన్ను బలివ్వబోతున్నారు అంటుంది. దానికి హెన్రీ అవును, తనని బలిస్తే ఇక ముగ్గురు అయిపోతారు, తర్వాత నేను ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాను అంటాడు. కానీ ఎలోడి మాత్రం ఆ అమ్మాయితో అక్కడ ఉన్న వాళ్ళతో అంటుంది మీ ప్రాణాల్ని కాపాడుకోవాలంటే వెంటనే ఈ రాజ్యాన్ని వదిలేసి వెళ్లిపోండి అని. దాంతో ఆ పెళ్లి కూతురు మొత్తం తన ఫ్యామిలీని తీసుకొని అక్కడి నుంచి పారిపోతుంది. అప్పుడే ఇజబెల్ ఎలోడితో అంటుంది ఏంటి నువ్వు ఆ డ్రాగన్ నుంచి తప్పించుకున్నావని మా రాజ్యానికి వచ్చి మమ్మల్నే భయపెడుతున్నావా అంటుంది. దానికి ఎలోడి చాచాచా మీరు నన్ను చూసి ఎందుకు భయపడతారు, ఒక్కసారి పైకి చూసి భయపడండి అంటుంది. అప్పుడే డ్రాగన్ అక్కడికి వస్తుంది. అలా ఇజబెల్ వాళ్ళు ఆ డ్రాగన్ చూస్తూ ఉన్నప్పుడే డ్రాగన్ మొత్తం లావాని వదిలి ఆ వంశాన్ని మొత్తం సర్వనాశనం చేస్తుంది. అలా మొత్తం రాజమహల్ ని తగలబెట్టి ఎలోడి ఆ డ్రాగన్ తో సహా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత ఎలోడి వాళ్ళ సిస్టర్ ఫ్లోరియా ఇక వాళ్ళ స్టెప్ మదర్ ముగ్గురు కలిసి అక్కడి నుంచి షిప్ లో వాళ్ళ రాజ్యానికి బయలుదేరుతూ ఉంటారు. అప్పుడే డ్రాగన్ కూడా వాళ్ళతో పాటు రాజ్యానికి బయలుదేరుతుంది. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.